అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యోజీ. యాక్చువల్లీ ఛానల్ నేమ్ మార్చేశాను. జేస్క్వేర్ బ్లాగ్స్ నుంచి ఇట్స్ మీ యోజీ అని చెప్పి మార్చేశాను. నా యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అనమాట. అదేంటంటే నేను అది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఇప్పుడైతే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు నేను డే బ్లాగ్ చేస్తాను. ఈరోజు డే మొత్తం ఎలా గడిచిందా అని చెప్పి, అండ్ అలానే ఎందుకు వెళ్తున్నాను అనేసి అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి బాబాయ్ స్వామి వెళ్ళేశారనమాట. 18 years కంప్లీట్ అవ్వడంతో పడి పూజ పెట్టుకుంటున్నారు ఈరోజు. సో అందుకని చెప్పేసి నేను వెళ్తున్నాను. మా ఆయన ఇప్పుడు మాతో రావట్లేదు, నేను పాప వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి దగ్గరే ఒక 1/2 hour జర్నీ ఉంటుంది. మా ఆయన ఏమో ఈవినింగ్ వస్తారంట పూజ టైంకి. అతనికి కొంచెం వర్క్ ఉందంట. చింటూ ఎక్కడికమ్మా? డోర్స్ ఎందుకు వేసేస్తున్నావు? డోర్ తీయు. గాడి బాయ్ చేసే. ఇంకా బస్ ఎక్కైతే నేను పాప వచ్చేసాము. మేము వచ్చేసరికల్లా అక్కడ ఇంటి ముందు మొత్తం అంతా డెకరేషన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నారు. పువ్వులు డెకరేషన్స్కి కావాల్సినవన్నీ కూడా స్వామిలు మాకే అప్పగించారనమాట. అల్పిన్స్ ఉంటాయి కదా, వాటితోని గుచ్చమని చెప్పేసి అన్నారు. ఇంకా స్వామిలకి పలదానం ఇవ్వడం కోసం అని చెప్పి చాలా ట్రేస్తోని ఫ్రూట్స్ తెచ్చారు. బనానా, ఆరెంజ్ ఇంకా అలాంటివి. ఇంకా బయట లోపల మేము ఫ్లవర్స్ వాటికి అల్పిన్స్ గుచ్చేసి మేము ఇస్తుంటే ఇంకా బయట డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా మొత్తం అంతా కూడా ఒరిజినల్ ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేస్తున్నారు. చూడండి. చాక్లెట్ ఇవ్వమ్మా. గ్రీన్ యాపిల్ చాక్లెట్ ఇది ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం. మళ్ళీ మా యశు బాబు ఇచ్చాడు నాకు. యశు హాయ్ చెప్పమ్మా. హాయ్. ఇంకా అలా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. మొత్తం డెకరేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసారు. బయట మొత్తం డెకరేషన్ అంతా కూడా అరటి దబ్బలతోని థర్మాకోల్ షీట్స్ సపోర్ట్ తీసుకొని చేశారు. ఫుల్గా అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్తో. ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసి స్టేజ్ చూడడానికి ఇలా ఉంది. మా గెస్ట్లు ఇద్దరు ఆఫ్టర్నూన్ లంచ్కి మిస్ అయిపోయారని చెప్పి ఈవినింగ్ లాగించేస్తున్నారు అనమాట. ఆఫ్టర్నూన్ కూడా ఇప్పుడని. ఇంక ఇల్లు మొత్తం కూడా బంతిపూలతో నీట్గా డెకరేట్ చేశారు. బయట స్వామిలు కూడా వచ్చేసారు. పూజ స్టార్ట్ అయిపోయింది. కేవలం బృహస్పతిగ్రశ్చ ప్రత్యేదాతం ఇంద్రమావ దాదాపు దగ్గర 300 మెంబర్స్ స్వామిలు వచ్చారు. ఇంకా స్వామిలందరికీ కూడా నైట్ అక్కడే అల్పాహారం అరేంజ్ చేశారు. టిఫిన్ సెక్షన్ పెట్టారు. ఇందాక చూపించిన ఫ్రూట్స్ అన్ని కూడా స్వామిలకి పలదానం ఇస్తున్నారు. స్వామిలు అందరూ తినేసి వెళ్ళిపోయాక ఇంకా మా ఫ్యామిలీ అందరం కూడా కూర్చొని తినేసాము. ఇంకా మా బ్యాచ్ అందరూ కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టామన్నమాట. ఏం లేదు, నా మొబైల్ నాకు నచ్చలేదు అని చెప్పి నేను అంటుంటే మా తమ్ముడేమో నా మొబైల్కే సపోర్ట్ చేస్తున్నాడు. అసలు మ్యాటర్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.